ఈరోజు నేను రీసెంట్గా మా హస్బెండ్ బర్త్డేకి నేను చేసిన ఎగ్లెస్ కేక్ ప్రిపరేషన్ ప్రొసీజర్ చూపిస్తాను. ఫస్ట్ మిక్సీ జార్లో 1 కప్ ఆఫ్ షుగర్ అనమాట. అంటే మనం ఏ కప్తో చేసుకుంటామో దాంతో 1/2 కప్ ఆఫ్ ఆయిల్ అండ్ అలాగే 1/2 కప్ ఆఫ్ కర్డ్ తీసుకొని ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ మిల్క్ ఎనఫ్ అనమాట తీసుకొని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. చూసారా, ఫైన్ పేస్ట్ అవుతుందన్నమాట. మనం బీట్ చేసుకుంటే కొంచెం కష్టం అవుతుంది, మిక్సీలో అయితే చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. చూసారా, ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ పక్కనే ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ ఇది నేను ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టేశాను, పక్కన పెట్టేసుకోవాలి. ఆ సేమ్ కప్ తోటి మైదా తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ తీసుకొని మిక్స్ చేసుకొని ముందుగా మిక్సీ జార్లో చేసుకున్న ఆ పేస్ట్కు కూడా ఇందులో వేసి కలిపేయాలన్నమాట. ఇంతే, సింపుల్గా అయిపోతుంది. లాస్ట్లో మనం కొంచెం ఒక స్పూన్ ఆఫ్ ఎసెన్స్ వేసుకుంటే వెనిలా ఎసెన్స్ బాగుంటుంది. ఇంకా మనం చేసుకునే బౌల్ కొంచెం మందంగా లోతుగా ఉండేది తీసుకొని కింద మనం నెయ్యి కానీ లేదంటే ఇలా మైదా పిండి కానీ కలిపేసుకొని ఆ బ్యాటర్ అంతా వేసేసుకొని ఇలా శాండ్లోనే పెట్టండి, వాటర్లో అయితే పెట్టదు, కేక్ పాడవుతుంది. ఇంకా 1 అవర్ పాటు చూసుకోండి. నేనైతే నాకు చాలా పల్చటి కేక్ కావాలి అనేసి నేను ఒక టీ గ్లాసే తీసుకున్నాను. మెజర్మెంట్స్ అన్నీ కూడా మీరు కూడా సేమ్ కనుక మెజర్మెంట్స్ కనుక తీసుకుంటే చూడండి, ఇలా పఫీగా థిక్గా ఉండే లేయర్ ఉండే కేక్ వస్తుంది. నెక్స్ట్ నేను ఐస్ క్రీమ్ చేస్తున్నాను అనమాట. దానికి పైన కోటింగ్కి విప్పింగ్ క్రీమ్తో కాకుండా ఐస్ క్రీమ్తో చేద్దాం అనేసి ఐస్ క్రీమ్ పౌడర్ తోటి పైన డెకరేట్ చేద్దామన్న ఐడియాతోటి నేను ఐస్ క్రీమ్ చేస్తున్నాను. దీనికి ఫస్ట్ నేను ఐస్ క్రీమ్ పౌడర్ తీసుకొచ్చానమాట. ఇది మొత్తం ప్యాక్ 250 గ్రామ్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ పౌడర్ ప్యాక్ అనమాట. నేను అందులో హాఫ్ అంటే అరౌండ్ 120-125 గ్రామ్స్ ఆఫ్ పౌడర్ వేసాను. అంటే నాకు కొంచెం థిక్గా కావాలి, పిల్లలు కూడా ఎలానో సమ్మర్ కదా తింటారు అనేసి నేను హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను. నేను తీసుకున్న 125 గ్రామ్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ పౌడర్కి ఫస్ట్ మనం కొంచెం పాలు ఆర్ వాటర్, మోస్ట్లీ పాలు అయితేనే బెటర్, వేసి మనం డైల్యూట్ చేసేసి అంటే లమ్స్ ఏం లేకుండా బాగా కలిపేసుకోవాలి. మనం కస్టర్డ్ స్వీట్కి కనుక ఎట్లా చేస్తామో అట్లా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని మిల్క్ వచ్చేసి మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. నేను 1/2 లీటర్ తీసుకున్నాను, అంటే 1:3 అనమాట. 1:3 రేషియోలో మనం మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇది చూడండి, లమ్స్ లేకుండా బాగా టైం పడుతుంది. కొంచెం స్టార్చ్ లాగా ఉంటుంది కదా, వెంటనే ఫామ్ అయిపోతాయి. కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా హీట్ అవుతున్న మిల్క్లో మనం పౌడర్ ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీ ఆఫ్ షుగర్ తీసుకోండి. ఇఫ్ మనకు కనుక కొంచెం స్వీట్ తగ్గింది అంటే కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు, ఎవరి రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాళ్ళు తీసుకొని ఇంకా ఇలా చేసిన మిక్చర్ పౌడర్ కలిపేసి నెక్స్ట్ కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఒక 3 స్పూన్స్ వేసి బాగా కలపాలి. చూసారా, ఇప్పుడు థిక్గా ఇలా చిక్కగా అయిపోయింది. అప్పుడు కలిపేసి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. మళ్ళీ ఒక 1/2 అవర్ అట్లే ఉంచేసి చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీకి, అట్లా 3 టైమ్స్ చేసుకుంటే థిక్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట 2 డేస్. చూసారా, నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఎలా ఉందో ఐస్ క్రీమ్. ఇది నేనైతే ఫ్లాప్ అనే అనుకోవాలి. నా ఐస్ క్రీమ్ ఏమైందంటే అస్సలు కూలింగ్ రాలేదనమాట. కూలింగ్ వచ్చింది కానీ సరిపోలేదు కూలింగ్. యాక్చువల్లీ నేను 2 డేస్ ఉంచాను, అయినా కూడా రాలేదు. 3rd డేకి నాకు థిక్గా ఫామ్ అయింది, బట్ నా టైం అప్పటికి అంత రాలేదు. సో ఇంకా ఇలా అడ్జస్ట్ చేసి మా హస్బెండ్తో ఇలా కోయించాను అనమాట. ఇది నా ఫ్లాప్ అయిన కేక్ స్టోరీ.